హాయ్ అండి, సొరకాయ పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక హాఫ్ చెంచా వరకు మెంతులు వేసుకున్నాను. ఒక గుప్పెడన్ని నువ్వులు వేసుకున్నాను. నువ్వులు చిటపట అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. వేరే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడన్ని ఎండుమిరపకాయలు, ఓ 10 వరకు పొట్టుతో నెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి నువ్వులను మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఒక 8 వరకు టమాటాలు ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. మనకి సొరకాయ పైన పొట్టంతా గీకేసి పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకొని అవి కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, పెద్దగా కట్ చేసుకున్నాను. ఇలా చేసినట్లయితే మనకి మీరు పచ్చిమిర్చి తిన్నట్లయితే ఎండుమిర్చి వేయించేటప్పుడే పచ్చిమిర్చిలు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోండి. కొద్దిగా పసుపు, కారం పొడి వేసుకున్నాను, కొద్దిగా రాళ్ళుప్పు బాగా కలిపేసి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే మనకి సొరకాయలో ఉన్న వాటర్తోని టమాటా వాటర్తోని ఉడికిపోతుంది. ఎటువంటి వాటర్ పోయవలసిన అవసరం లేదు. మనకి గరిటతో ఇలా ఒత్తితే ఉడికింది ఉడకంది తెలిసిపోతుంది. సొరకాయ మనకి ఇలా పెద్దగా ఎందుకు కోసామంటే అవి సైడ్కి తీసేసి మనం ఫస్ట్ టమాటా మిక్సీ చేసుకున్న తర్వాత అవి కచ్చపచ్చగా మిక్సీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా పులుపు కోసం చింతపండు వేసుకున్నాను. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ సపరేట్ చేసుకొని ఈ టమాటా పైన ఉన్న తోలంతా కూడా తీసేయాలి. చల్లగా అయిన తర్వాత మనం నువ్వులు ఫస్ట్ ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా, ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజుది, ఈ టమాటా అంతా కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ నువ్వుల పేస్ట్ మాత్రమే మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సొరకాయ ముక్కలు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి, మరి మెత్తగా ఉండకూడదు. మనకి దోసకాయ పచ్చడిలాగా అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అంతా కూడా కలిపేసుకొని మళ్ళీ పోపు వేసుకుంటున్నాను. స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, వాము దినుసులు వేసుకొని ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చపాతీ అయినా రైస్ అయినా, నేను రైస్లోకే చేశాను. కాస్త నెయ్యి వేసుకొని తింటే రైసు, ఆహా, మళ్ళీ అసలు ప్లేట్ మొత్తం ఇంకా కావాలనిపించేలా తినాలనిపిస్తుంది. అంతా టేస్ట్గా అయితే ఉంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.